నమస్తే శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా. తిరుపతిలోని కలెక్టరేట్లో నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీ షా అనంతరం పూల బొకేలతో అభినందించిన వివిధ శాఖల అధికారులు. సీఎం జగన్మోహన్ రెడ్డి కొనసాగితేనే సంక్షేమ పథకాలు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆసరా కింద మహిళలకు నగదు చెక్కులు అందజేసిన నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ. వచ్చే ఎన్నికల్లో గెలిపించండి. గమ్మలపాడెం ప్రాంతంలో ఏర్పాటైన టీడీపీ కార్యాలయంలో గూడూరు గ్రామీణం, కోట ప్రాంతాలకు చెందిన పలు కుటుంబాలు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే ఘన విజయం. సైదాపురంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి చింతామోహన్. తిరుపతి జిల్లా నూతన కలెక్టర్గా లక్ష్మీ షా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో భాగంగా బుధవారం కలెక్టరేట్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అధికారులు ఆయనకు పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి అమ్మా నాన్నల ఆశీర్వాదంతో బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన వివరించారు. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్ పారిపోయేందుకు సిద్ధమని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పేదలకు సంక్షేమ పాలన అందించడమే సీఎం జగన్ విజన్ అని తెలిపారు. మేం సిద్ధమంటుంటే చంద్రబాబు, పవన్ కూడా సిద్ధమనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికలైన తర్వాత పారిపోయేందుకు చంద్రబాబు, లోకేష్, పవన్లతో పాటు వారి మద్దతుదారులు సిద్ధమని అంబటి రాంబాబు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు భీమిలిలో బహిరంగ సభ పెట్టారు. సిద్ధం అని పెట్టారు. మేము ఎన్నికలకు సిద్ధం, సర్వం సిద్ధం చేసుకున్నాం. మా 175 మంది అభ్యర్థులు సిద్ధం, 25 మంది పార్లమెంటు సభ్యులు సిద్ధం. మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజలకు మేలు చేశాము. రాబోయే ఎన్నికలకు అడుగులు వేస్తున్నాము. మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు సిద్ధం అని. చంద్రబాబు నాయుడు గారే కాదు, ఆయన ఎవరు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా సిద్ధం అంటున్నాడు. దేనికయ్యా సిద్ధం? మీరు నాకు అర్థం కాలేదు. మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో, డ్రామా ఆడుతున్నారో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో తెలియదు, అనౌన్స్ చేయరు. చంద్రబాబు నాయుడు గారు 1 నిలబడతాడో 2 నిలబడతాడో తెలియదు. వీళ్ళు సిద్ధం అంట. దేనికయ్యా మీరు సిద్ధం? ఒకదానికి మాత్రం మీరందరూ సిద్ధం. ఎన్నికలు అయిపోయిన తర్వాత తట్ట బొట్ట సర్దుకొని హైదరాబాదు నివాసానికి చేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. మూటా ముళ్ళ సర్దుకొని. ఎందుకంటే ఇల్లు కూడా లేనటువంటి రాజకీయవేత్తలు మీరు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి లారీకి సరుకెత్తుకుని సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముఖాలు మీవి అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎంగా కొనసాగితేనే సంక్షేమ పథకాలు పేదలకు అందుతాయని, వచ్చే ఎన్నికల్లో ఆయన్ను గెలిపించాలని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళలకు నగదు చెక్కులు అందజేశారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధుల పంపిణీకి సంబంధించి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ తదితరులు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మహిళలకు నగదు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మాట్లాడుతూ, వాలంటీర్, సచివాలయ వ్యవస్థల ద్వారా లబ్ధిదారులకు నేరుగా
నేరుగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని తెలిపారు. ఇచ్చిన మాట నెరవేరుస్తూ ప్రజల్లో సంక్షేమ బాంధవుడు జగన్మోహన్ రెడ్డి అయ్యారని కొనియాడారు. 5,000 మంది పొదుపు మహిళలు ఈ కార్యక్రమానికి వచ్చారంటే జగన్ మీద ఉన్న అభిమానమే కారణమని ఆయన వివరించారు. 14 సంవత్సరాలు కదా, కానీ మీకు అందిస్తున్న ఫలాలు మీకు అందాలంటే నిరంతరం ఇలాగే జగన్మోహన్ రెడ్డి ఉండాలి ముఖ్యమంత్రిగా. అవునా కదా? లేదంటే ఆగిపోద్ది కదా. చంద్రబాబు గారు ఏం చేశారు, మీకు అమ్మఒడి ఇస్తామంటే ఈ విధంగా బటన్ నొక్కుతా పోతే అప్పుల ఆంధ్రప్రదేశ్ అవుద్ది అన్నాడు. తర్వాత నెమ్మదిగా గ్రహించాడు, లేదు మా పిల్లలు బాగా చదువుతా ఉంటారు, మంచి స్కూల్లో చదువుతున్నారు. ఇప్పుడేమంటాడు, ఒకరు కాదు 3 4 మొత్తం నేనే కడతాను. అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? జవాబు చెప్పడు. సచివాలయ సిబ్బంది పెట్టారు. ఇదివరకు ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఎంపీడీ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడ ఉంది. ఊర్లో ఎక్కడున్నా కూడా ఈ మండలంలో ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏదైనా పని ఉంటే. ఇప్పుడు లేదు కదా. సచివాలయ సిబ్బంది మీ దగ్గరే ఉంది. ఇంకా చెప్తే వాలంటీర్ మీ ఇంటికి వస్తున్నాడు. అది కూడా నచ్చల, మనసప్పల చంద్రబాబుకి. ఒక సచివాలయానికి 20 లక్షలు వస్తుంది. మనకు ఒక సచివాలయం తిరిగిన తర్వాత గవర్నమెంట్ ఫండ్ గా ఒక 20 లక్షలు వస్తుంది. సిమెంట్ రోడ్లు గానీ కాలువలు గానీ కట్టడానికి స్పెషల్ గ్రాంట్ కింద ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ 20 లక్షల్ని అదనంగా ఇంకొక 30 లక్షలు వేసి ఒక్కొక్క సచివాలయానికి 50 లక్షలు తీసుకోవచ్చు. ఇది ఈ వారం 10 రోజుల్లోనే పూర్తి చేయాలి. మహా అంటే 2 వారాల్లో. అసలు ఇంకా ఉంది చేయడానికి. అభివృద్ధి చేయడానికి సైదాపురం మండలం సగం మండలం చూసింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ రాజలక్ష్మణ్ గారి. కష్టం వచ్చినప్పుడు ఎంత దూరం అయినా ఎంతటి వారితోనైనా పోరాడతాం. మిట్ట మధ్యాహ్నం నేను దాకా వచ్చినప్పుడు మంచి ఎండ ఉండింది. అన్నమ్మ గారు కూడా వస్తున్నారు అంటే 2 నిమిషాలు వెయిట్ చేసిన. కానీ ఇంత ఎండలో కూడా ఇంతమంది ఎందుకు వచ్చారు నేను అడుగుతా ఉండే రాధమ్మని. ఎందుకు వచ్చారు ఇంతమంది ఇంత ఎండలో? ఇక్కడ రాకపోయినా మీ అమౌంట్ మీ అకౌంట్లో పడుతుంది, అంతే కదా. అటెండెన్స్ తీసుకొని ఏమన్నా ఇవ్వకుండా ఉంటారా? అది లేదు కదా. కానీ నేనైతే రావాలా. జగన్మోహన్ రెడ్డి గారు వారం క్రితం ఉరవకొండలో బటన్ నొక్కారు. కానీ ఇక్కడ మనం ఒక ఆసరా సభ పెట్టుకొని ఈ సంబరాలు కలిసి జరుపుకొని ఈ ఫోటోలు పంపిస్తే వెంటనే మీ అకౌంట్లోకి డబ్బులు పడతాయి. నేను కూడా డిలే చేయకుండా వారం రోజులు కూడా మధ్యలో ఏదో స్ట్రైక్ ఉందని చెప్పి 3 రోజులు పోయింది. లేకపోతే 25 వచ్చి ఉండాలి. 23వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు. 25 నేను ఇక్కడికి వస్తానని చెప్పిన. స్ట్రైక్ వల్ల డిలే అయింది. ఈ సంబరాలు బాగానే ఉన్నాయి. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం మీకు. ఒక మంచి స్కూల్ అవసరమా, కాలేజ్ అవసరమా, హాస్పిటల్ అవసరమా, రోడ్లు అవసరమా, ఇవి పోరాడి తీసుకొని రావాలి. కావాలంటే ఇస్తానని చెప్పింది. మామూలుగా ముందర ఒక పెద్ద లిస్ట్ అవుతారు, మాకు ఇక్కడ కావాలా చెప్పి ఫండ్స్ లో ఇక్కడ కావాలా ఇది కావాలా అడగకుండానే చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. తప్పకుండా అవసరాలు ఉన్నాయి. 1 సంవత్సరం కాలంగా సమన్వయకర్త బాధ్యతలు మోస్తా ఉన్నా. ఇంకా మరికొందరు మాట్లాడారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలను రుణ విముక్తులను చేయాలన్న దృఢ సంకల్పంతో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా మహిళా సాధికారత మరింత మెరుగుపరచుటై గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాల్లోని పేద మహిళల యొక్క ఆర్థిక పురోగతికై 4 విడతలలో ఆర్థిక సహాయం అక్కా చెల్లెళ్ళమ్మకు అందజేయటం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద సైదాపురం మండలంలోని 4వ విడత నిధులు 746 మంది ఎస్హెచ్జి గ్రూపులలో గల మహిళలకు గాను 5,23,00,000 జమ చేయటం జరుగుతుంది. అలాగే ఈ మండలంకు బ్యాంకు లింకేజ్ కింద 2023-24 గాను 463 గ్రూపులలో గల మహిళలకు గాను 21,08,00,000 జమ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు ఏపీఎం రాధా, వైకాపా నాయకులు రవికుమార్ యాదవ్, నారాయణ రెడ్డి, శివకుమార్ నాయుడు, ప్రభాకర్ రెడ్డి, వరప్రసాదరాజు, సుబ్బారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, మోడిపోయిన వెంకటేశ్వరులు, శ్రీనివాసులు, భాస్కర్రావు, దయాళ్, హైమావతి తదితరులు పాల్గొన్నారు. మహాజన సైన్యం ఆర్గనైజేషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలను చైతన్యపరుస్తూ వారి సమస్యలు పరిష్కరిస్తూ అండగా నిలిచిన ఆ సంస్థ వ్యవస్థాపకుడు సురేంద్రతో పాటు పలు కుటుంబాలకు చెందిన వారు టీడీపీలో చేర్చడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన సమక్షంలో తిరువంగళాయపల్లి, కోట మండలాలకు చెందిన 100 కుటుంబాల వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో మహాజన సైన్యం ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు సురేంద్ర మరియు తిరువంగళాయపల్లి గ్రామానికి చెందిన 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. అలాగే కోట మండలానికి చెందిన పలువురు కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిక అనంతరం మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తిరువంగళాయపల్లి గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. అయితే గత ఎన్నికల్లో ఆ గ్రామం నుండి తనకు ఓట్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా తాను ప్రజలకు అండగా ఉంటానని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి నియోజకవర్గ ప్రజలు సహకరించాలని ఆయన వివరించారు. మీ ఊరికి పనిచేసింది నేనైతే మీరు ఓడేసింది ఆయన గౌరవం, ఆయన ఎవరు మీకు తెలుసు మా జీవితం. ఆయన ఊరు కాదు, ఇక్కడ ఉండడు. మీరు ఎందుకు పని నా దగ్గర పోయి ఊరికి పని చేయించుకొని, నా దగ్గర రోడ్లు వేయించుకొని, నా దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్లు తెప్పించుకొని, నా సునీల్ కుమార్ గూడూరులో ఉంటే ఇక్కడ రోడ్డు కొట్టేయకుండా మీరు ఎవరికి తీసుకొచ్చి ఎవరు తెస్తున్నారు? ఈరోజు నా ప్రజలు ఉన్న ఇబ్బందులు చెప్తున్నా. ఈరోజు వేసినందుకు బాధపడతాం అందరూ కూడా. అందుకని అంటే ఒక సురేంద్ర విషయం తెలియదు, చాలా మైనస్ ఆ ఊళ్ళో మాకు, దాంట్లో ఏమి మొహమాటం లేదు. నేను పని అయితే చేశాను నేను. కానీ నేను చెప్పేది అవుతుంది, ఎప్పుడైనా సరే మీ ఊరు నేను మీ సొంతం ఉంది, అక్కడ ఈరోజు గురువులో ఉండాలి, ఇక్కడ ఉంటారు కదా. అట్టా పూజలు తిరుగుతా పోయాడు. అంటే క్వార్టర్ మంది ఎక్కువ అయిపోయిందా, అప్పుడు 60 రూపాయలకి ఇస్తున్నారు, ఇప్పుడు ఆ క్వార్టర్ మంది 200 అయింది, ఇది తాగినా కానీ పిచ్చి పడుతుంది, కిక్కెక్కలేదు అని 2 ముందు మా తిట్టాడు. తిరిగి అతను ఏం చేశారు, చంపేశారు. కొద్దిగా శ్రమ అయిపోయాడు. ఇప్పుడు దళితుడు అట్లాగే తల్లి ఒక దళిత అమ్మాయి డబ్బులు లేదని చెప్పి ఇంటికి వచ్చి భర్త మీద దౌర్జన్యం చేసి భర్త ఊళ్ళో లేడు, డబ్బులు రేపిస్తామని అనడానికి పని చేశా. మీ వాడిని, మీ లోకల్లోని, కూతురులో ఉన్నవాడిని, అదేమి మద్రాసు కాదు, లేకపోతే రాపూర్ కాదు, మీకు ఎప్పుడు అందుబాటులో. గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నా వంతు నేను ఆ గ్రామంలో రోడ్లు వేయించాను. చిన్న చిన్న పనులు చంద్రశేఖర్కి తెలుసు, ఆ గ్రామంలో ఏం పనులు చేశాము. అట్లాగే ముఖ్యంగా ఆయన కూడా తెలుసు, ఇది కూడా పోరాటం లేదు, అందరితో కూడా పోరాటపడి డేపీ లాస్ట్ పోతాం. సరే, ఏదైనప్పటికీ మీరందరూ కూడా పార్టీలో చేరడం సంతోషం. పార్టీలో అనేక మంది వస్తుంటారు పార్టీలోకి, మనం వాళ్ళు గౌరవించి ఆహ్వానించాల్సిన బాధ్యత మంది. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేటువంటి ఒక వేవ్ వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళినా మీరు నమ్మకం ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం లేదు. అదేమనంటే నేను బట్టలు నొక్కుతున్నాను, మీకు అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి చెప్తున్నాడే కానీ ఏది కూడా సంతృప్తికరంగా మనకు ఆపదలు ఆదుకునే పరిస్థితి అయితే ఈయన పెట్టిన స్కీమ్ లేవు. ఇంకో మాటలో చెప్పండిగా, మనం ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైనా సరే మనందరం కూడా ఎకరాలు 6 ఎకరాలు 2 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న అందరం ఈరోజు వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంది. గతంలో అందరం కూడా వ్యవసాయం చేసుకునే పరిస్థితుల్లో ఉంటే మనకు పెద్ద ఇబ్బందులు అనిపించేది లేదు. ఈరోజు చూస్తే డీజిల్ పెట్రోల్ ధరలు పెంచిన తర్వాత ట్రాక్టర్ దుక్కు తినేదానికి ధరలు పెరగడం జరిగింది. అదేవిధంగా మనం కొనే ఫర్టిలైజర్స్ నుంచి పెస్టిసైడ్స్ నుంచి ఏది కూడా మనకు అందుబాటు లేకుండా ఉంది. ఇప్పుడు ఒక బస్తా ఫాస్ఫేట్ కొనాలంటే గతంలో 1200 చేసినటువంటి తిరువెంగళాయపల్లి ప్రజానీకానికి శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు సునీల్ అన్న లాంటి నాయకుడు ఈరోజు ఈ నియోజకవర్గానికి అవసరం. పేదల మనిషి, పేదల పక్షపాతి, పేదల యొక్క మనసెరిగినటువంటి మనిషి ఈరోజు సునీల్ అన్న. ఆనాడు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ పేదల కోసం స్థాపించినటువంటి పార్టీ, దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించినటువంటి పార్టీ. అటువంటి భావాలని పుణికిపుచ్చుకొని అదే భావాలతో ఈ పార్టీని భుజ స్కంధాలపై నడిపిస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం ఒక పక్క తాతగారి ఆశయాలు కావచ్చు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బిల్లి చెంచరామయ్య, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. త్వరలో జరగబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 130కి పైగా స్థానాలు సాధించి అధికారం చేపట్టనుందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ జోస్యం చెప్పారు. సైదాపురంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
సైదాపురంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ హాజరయ్యారు. నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటా ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. ఇందిరాగాంధీ హయాంలో అనేక సంస్కరణలు చేపట్టారని, పేదలకు పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 130కి పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి మహాప్రభంజనం కనిపిస్తా ఉంది. మహాప్రభంజనం ఎవరు గమనించలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు ఓడిపోయినా ఆశ్చర్యం లేదు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ పార్టీకి నేను నిన్నటి వరకు 130 సీట్లు అని చెప్తూ వచ్చా. 130 సీట్లకు పైన వస్తుందని మీకు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ మహాప్రభంజనం కారణం ఇందిరాగాంధీ చేసినటువంటి త్యాగాలు, ఇందిరాగాంధీ చేసినటువంటి సేవలు ఈ రోజుకి ప్రజల్లో గుర్తున్నాయి. ఇందిరాగాంధీ చచ్చిపోలేదు, ఇందిరాగాంధీ బతికుంది ప్రజల గుండెల్లో. ఈ రోజుకే ఆ అమ్మ ప్రజల మధ్యలో నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా 130 స్థానాలు పైనే గెలవడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా రాకుండా పోవచ్చని నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పంటా శ్రీనివాసులరెడ్డి, నాయకులు నరేంద్ర, రావణ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. సైదాపురం ఎస్ఐగా శ్రీనివాస విజయకుమార్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస విజయకుమార్ మాట్లాడుతూ మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. న్యాయపరమైన అంశాల్లో ప్రజలు సహకరించాలని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల రక్షణ విషయంలో ఏ సమస్య తలెత్తినా స్టేషన్కు వచ్చి ధైర్యంగా చెప్పుకోవచ్చని ఆయన వివరించారు. శ్రీనివాస్ విజయకుమార్ అండి. నేను జిఆర్ నుంచి సైదాపురం పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా ఈ రోజున ఛార్జ్ చేసుకోవడం జరిగింది. మండల ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే లా అండ్ ఆర్డర్ సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉంటే నేరుగా స్టేషన్కి వచ్చేసి స్టేషన్లో అర్జెంట్ రూపంలో వచ్చేసి మీ సమస్యలకి పరిష్కారాలని పొందవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అసాంఘిక సంఘటనలో ఏమన్నా ఎవరైనా పాల్పడితే దాన్ని మా నోటీసులు తీసుకుంటూ అవసరంగా కోరుకుంటున్నాము. దానిపైన తగిన చర్యలు తీసుకోగలమని తెలియజేస్తున్నాను. మండలంలో ఎక్కడైనా కానీ బెల్ట్ షాపులు నిర్వహించడం కరెక్ట్ కాదు. అట్లాంటి వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కోడి పందాలు అట్లాంటి వాటి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవే కాకుండా దిశ యాప్స్ గురించి అందరికీ తెలిసిందే. దిశ యాప్ డౌన్లోడ్ గురించి ప్రచారం కూడా చేయడం జరుగుతుంది. స్కూల్స్ అండ్ కాలేజెస్లో తగినటువంటి ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. సంఘీయ కార్యక్రమాలు ఏమైనా కానీ పై అధికారుల ఉత్తర్వుల మేరకు చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవడమో ఆ చర్యలు తీసుకోవడం చెప్పి వైకాపా నియంతృత్వ పాలనతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, ఇప్పుడు ప్రజలంతా టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటున్నారని మాజీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని 51వ డివిజన్ పరిధిలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నారాయణ ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ధర్మవరపు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అయితే ఇక్కడ ఈ ఏరియా అయితే మేము తిరుగుతున్నామో అది ఎక్కువగా షాపులు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని షాపులు తిరిగాం. అయితే ఆ షాపుల్లో ఎవరైతే యజమాని కానీ లేదా అక్కడ పనిచేసే వాళ్ళు కానీ లేదా అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ వాడి స్పందన అనూహ్యం. వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఆ షాపులో ఎంటర్ అయ్యే ముందే, సార్ మీరు ఎందుకు సార్ తిరగటం, ఈసారి మీరే గెలుస్తారు, తెలుగుదేశం పార్టీ వచ్చేస్తుంది రాష్ట్రంలో అని డైరెక్ట్గా చెప్తున్నారు. నిజంగా అంత డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారంటే నిజంగా ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఉందో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు. జనరల్గా ఓటర్ తిరిగిపోయి నమస్కారం పెట్టి మా కోట ఏంటంటే సరేనని అంటారు. ఇప్పుడు స్పందన రాలేదు. అసలు అడగకముందే వాళ్ళు అంత డైరెక్ట్గా చెప్తున్నారంటే వాళ్ళు ఎంత విసిగిపోయారు. వ్యాపారస్తులు ఎప్పుడు కూడా ప్రపంచంలో, ఇక్కడే కాదు ప్రపంచంలో అయినా, మన దేశంలో అయినా, మన రాష్ట్రంలో అయినా, మన జిల్లాలో అయినా, మన టౌన్లో అయినా వ్యాపారస్తులు సక్రమంగా చేసుకోవాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడే వాళ్ళ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. వాతావరణం ప్రశాంతంగా ఉంటేనే అక్కడికి వచ్చి కొనుక్కునేవాళ్ళు అవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే వాతావరణం ప్రశాంతంగా ఉండదో, కరోనా వచ్చింది, ప్రశాంతమైన వాతావరణం కాదు, బయటికి రాళ్ళ మనుషులు. అదేవిధంగా ఇక్కడ కొట్లాట జరుగుతున్నాయి, ధర్నాలు జరుగుతున్నాయి అంటే రారు. ధర్నాలు కొట్లాట జరుగుతున్నాయంటే ప్రజలు బయటికి రారు. రానప్పుడు వ్యాపారస్తుల యొక్క బిజినెస్ దెబ్బతింటుంది. అదేవిధంగా వ్యాపారస్తులను బెదిరించడం, మీ బిల్డింగ్ బాగా కొడతాం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓజిల్ ఎంపీడీఓ రజనీకాంత్ కడప జిల్లా బద్వేలుకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఓజిల్లోని మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంపీడీఓ రజనీకాంత్ను ఘనంగా సన్మానించారు. అనంతరం వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సుమన్ రెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. సార్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఒక స్థాయి ఇంకా సర్వీస్ ఎంత ముఖ్యంగా మా మీడియా సోదరులు సహకరించిన సారు సాధించలేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ బదిలీ సంబంధించి ఈరోజు మన అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చేసిన మన యువార్డి గారికి, ఏఈ ఆర్డబ్ల్యూఎస్ గారికి, అట్లాగే మన మంత్రిత్వ సిబ్బంది, ఏపీఓ గారు, మన పత్రికా విలేకరులు, అట్లాగే మన పంచాయతీ కార్యదర్శులు, డీడీఓలు అందరికి కూడా, అందరం ఒక కుటుంబంగా ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు. ఇట్లాంటి కార్యక్రమం అనేది మనం చేసుకోవటం అనేది కూడా నిజంగా, ఎందుకంటే ఒక్కొక్కసారి ట్రాన్స్ఫర్ అయిపోతుంటే ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా కూడా అసలు 5 ఏళ్ళు పనిచేసినా ట్రాన్స్ఫర్ అయిపోతే అదొక అనుకొని ఒక చిన్న టీ తాగేసి వెళ్ళిపోయేది అనేది ఒక ఇది ఉంటుంది. చాలా నా సర్వీస్లో 38 ఏళ్ళు అయిపోయింది. సర్వీసు 60 years కూడా అయిపోయింది. ఈ 38 ఏళ్ళలో ఎన్నో మన జడ్పీలో కూడా ఒక్కసారి నేను ఒక సిఇఓ గారిని అడిగాను, చిత్తూరు జిల్లాకు వస్తే, సార్ ఒకసారి వచ్చిపోండి సార్ అని నేను సూపరింటెండెంట్ అడిగినప్పుడు కొన్ని విషయాల్లో నేను రాలేదంటే అట్లా ఉంటాయన్నమాట కొన్ని. అట్లా మనము ఏదో చేస్తారనేది కదా, ఒక అభిమానంగా అందరూ కలిసి కుటుంబంగా చేస్తున్నాము. ఇదే దీనికి సంబంధించి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా. తిరుపతిలోని కలెక్టరేట్లో నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీ షా. అనంతరం పూల బొకేలతో అభినందించిన వివిధ శాఖల అధికారులు.
సీఎం జగన్మోహన్ రెడ్డి కొనసాగితేనే సంక్షేమ పథకాలు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆసరా కింద మహిళలకు నగదు చెక్కులు అందజేసిన నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ. వచ్చే ఎన్నికల్లో గెలిపించండి. గమలపాలెం ప్రాంతంలో ఏర్పాటైన టీడీపీ కార్యాలయంలో గూడూరు గ్రామీణం, కోట ప్రాంతాలకు చెందిన పలు కుటుంబాలు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే ఘన విజయం. సైదాపురంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి చింతామోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.